కాబట్టి ప్రభువు తానే మనకు ఒక సూచన చూపును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. యేసుక్రీస్తు జన్మించారు. యెషయా 35:4 ప్రకారము భయపడక ధైర్యముగా ఉన్నది, ప్రతిదండన చేయుటకై దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండలను దేవుడు చేయదగిన ప్రతికారము ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మల్ని వివాహము జరుగుచుండగా విశ్వానికి రాజా, ద్రాక్ష ఫలాలను ఇచ్చే దేవ, నీకు స్తుతులు. ఆమేన్. ఆమేన్. వాస్తవానికి అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆంధ్రయ, అటు చూడు, మా అమ్మ కూడా మిరియా పాటలో మనతో కలుస్తుంది. ద్రాక్షరసం అయిపోయింది. కానీ ఇది మొదటి రోజే. అవును, మొత్తం అయిపోయింది. ఒక్క చుక్క కూడా లేదు. ఇది నాకెందుకు చెప్తున్నావు? వేడుక ఇలా ఆగిపోవడానికి వీల్లేదు. ఆశీర్ కుటుంబం అవమాన పాలవుతుంది. మిత్రుడా, మీరు మిగిలిన వాళ్ళకి చేరండి, నేను ఇక్కడ వస్తాను. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? దయచేసి ఆయన చెప్పింది చేయండి. ఈ బాణలు నీటితో నింపండి. బాణలను అంచుల వరకు మాత్రమే నింపితే సరిపోతుంది. చెప్పింది విన్నారా? నీళ్లు తేవడం ప్రారంభించండి త్వరగా. మీకు కనిపించిన వాళ్ళను వాళ్ళు చేసే పని ఆపి సాయం చేయమండి. అవి నిండాయి. అందరూ బయటికి వెళ్ళండి. మొదటి అద్భుతం, ఆయన కానా విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. కొంచెం ముంచుకొని విందు ప్రధానం ఎంతకు తీసుకువెళ్ళండి.
అందరూ వినండి, ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి వివాహంలో వాళ్ళు మొదట మంచి ద్రాక్షరసం పోయడం నేను చూశాను. వేడుకలో చాలా సమయం తర్వాత అందరూ మత్తుగా ఉన్నప్పుడు రుచిగా లేని నాసిరకం పోసేవారు. అప్పుడు ఎవరు దాన్ని గుర్తించగలరు? సరిగ్గా చెప్పానా? కానీ మీరు నేను ఎప్పుడు రుచి చూడని ఉత్తమమైన ద్రాక్ష రసాన్ని పోయాలనుకున్నారు. అసందర్భమైన గౌరవప్రదంగా వాళ్ళకి ధన్యవాదాలు చెబుదాం. అబ్నేరు నేల కుమార్తె సారాతో రఫీ దీనాల కుమారుడైన ఆషేరు వివాహం ఈ ద్రాక్షరసం వలె స్వచ్ఛంగా ఉండడం గాక. మా ప్రభువా, మా దేవా, విశ్వానికి రాజా, ద్రాక్ష ఫలాన్నిచ్చే దేవా, నీకు స్తుతులు. ఆషేరు సారాకు దీవెనలు. ధన్యవాదాలు. యేసు జీవితం దుష్ట శక్తులను పారదోలింది. వారు గలిలయకు ఎదురుగా ఉండే గిరాసీనుల ప్రాంతానికి వచ్చారు. యేసు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను శిక్షించొద్దు, నన్ను దిప్పు. నీ పేరేమిటి? సేనా. ప్రభు, మమ్మల్ని పాతాళలో కానీ పొమ్మంటున్నావా? ఆజ్ఞాపించొద్దు. అదిగో ఆ పందిరి మందలోకి వెళ్ళేలా ఆజ్ఞాపించు. దయ్యాలు అతడి గదికి వెళ్ళి అక్కడ మేల్చున్న పందుల్లో ప్రవేశించాయి. ఇక్కడ నుండి వెళ్ళిపో. ఓ మాంత్రికుడా, మమ్మల్ని వదిలేయి. ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపో. మమ్మల్ని వదిలిపో. ఇక్కడి నుండి వెళ్ళు. నీవెక్కడికి వెళ్ళినా నీతోనే వచ్చేస్తా. నన్ను నీతోనే ఉండని. నీ ఇంటికి తిరిగి వెళ్ళు. దేవుడు నీకు చేసిన మేలు తెలియచెప్పు. యేసు జీవితం దిక్కులేని వారికి దారి చూపింది. జనసమూహము వెలుచుండగా అక్కడ ఒక గుడ్డివాడు పడి ఉన్నాడు. ఏమైంది? ఏం జరుగుతుంది? నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాడు. యేసు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నేను నీకేం చేయాలనుకుంటున్నాను? నాకు చూపు కావాలి. అయితే చూడు, నీ విశ్వాసం ద్వారా నీవు చూపు పొందావు. చూడగలుగుతున్నాను. చూడగలుగుతున్నాను. చూడగలుగుతున్నాను.
యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాధపడిన కనుక ఆ కోనేటిలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల యొక్క మనుషులు ఉన్నారు. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అతని యొద్దకు వెళ్ళను. ఈ గొడవంతా దీని గురించేనా? పవిత్ర స్నానాల గది. అతనే ఎవరు? అరిగో, ఎక్కువ కాలం ఇక్కడ ఉన్నప్పటికీ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాడు. మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా? లేదు, నాతో ఉండి గమనించండి. వందనాలు. నాన్న, అవును, వందనాలు. నిన్నొక ప్రశ్న అడగాలి. నన్ను అడుగుతావా? నీకు స్వస్థత పొందాలని ఉందా? నువ్వు నన్ను నీళ్ళలోకి తీసుకెళ్తావా? చూడు, నాకు ఈరోజు అసలేం బాగాలేదు. చాలా రోజుల నుంచి నీ జీవితం అస్సలు బాలేదు. నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవరూ లేరు. నేను ఇక్కడికి వచ్చే లోపే వేరొకడు నాకంటే ముందు దిగుతున్నాడు. కాబట్టి నా వైపు చూడు, నా వైపు చూడు. నేను అడిగింది అది కాదు. నేను నీ గురించి అడుగుతున్నాను. నేను ప్రయత్నించాను. చాలా కాలం పాటు నాకు తెలుసు. మళ్ళీ నిరీక్షించాలని అనుకోలేదు, నాకు అర్థమైంది. కానీ ఈ కోనేరు, ఇది నీకోసం కలిగి లేదు. దీనివల్ల ప్రయోజనం లేదు, అది నీకు తెలుసు. కానీ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. ఎందుకు? నాకు తెలియదు. నీకు ఈ కోనేరు అవసరం లేదు. నీకు కేవలం నేను కావాలి. చెప్పు, నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా? అయితే నువ్వు త్వరగా పైకి లే, పరిగెత్తుకుంటూ వేగంగా నడు. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచింది. యేసు జీవితం దయ్యం పట్టిన వారికి విడుదలనిచ్చింది. Kenapa tak tidur lagi?
పరిశుద్ధ దూతలైన మైఖేల్, గ్యాబ్రియల్, రఫియల్, యూరియల్, రసియల్ పేర్లతో నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. శపించబడిన సర్పమా, దురాత్మ సైన్యమా, బయటకు రమ్మని నేను మీకు ఆజ్ఞయిస్తున్నాను. బైజబూర్, అబాదాన్ మరియు షియల్ యొక్క రూపాన్ని బట్టి ఆజ్ఞాపిస్తున్నాను. వీక్షకులు పరిశుద్ధుల ప్రకటనను బట్టి పరలోకపు దేవుడైన అడోనాయ్ పేరును బట్టి ఈ మనిషిని మోసం చెయ్యడం వాక్కుమని గర్జిస్తున్నాను. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. అబ్రహాముతో చేసిన ఒప్పందం ప్రకారం యాకోబు, ఇస్సాకు, మోషే మరియు సర్వశక్తిమంతుడైన ఎల్ షడాయ్ పేరిట ఆజ్ఞాపిస్తున్నాను. ఈ అమాయకురాలి వదిలి బయటకు వెళ్ళిపోండి. మేము నిన్ను చూసి భయపడలేదు. ఈ స్థలంలో నీకు అధికారం లేదు. ఇక్కడి ఉండి చచ్చిపోతాం. మరియా, మరియా మగ్దలేనే నీవెవరు? నా పేరు నీకెలా తెలుసు? యాకోబు నిన్ను స్పృశించిన వాడకు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. ఆమె స్వస్థత పొంది దేవుని మహిమపరచును. యేసు జీవితం మరణించిన వారిని తిరిగి లేపింది. యేసు వస్తుండగా మార్త పరిగెత్తుకొని ఆయన యొద్దకు వచ్చును. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండుంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు. కోప్పడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. మీరు త్వరగా రాలేదు ప్రభువా. లేదు, అది కలవను చెందా, నిరాశ చెందా. అర్థం చేసుకోవాలి. నాకు ఇప్పటికీ తెలుసు. దేవుడు నిన్ను అడిగితే ఆయన ఇస్తాడు. నా కుమార్తె అవునా? మాకు నిరీక్షణ, విడుదల కోసం అవసరమైంది. నువ్వైతే ఇస్తా. నీ సహోదరుడు లేస్తాడు. యుగాంతంలో, పునరుత్థానంలో మనందరితో కలిసి ఆయన మళ్ళీ లేస్తారని నాకు తెలుసు. దానికి చాలా సమయం